ఎప్పుడు పెడతారు అని. దానివల్ల చదవలేము. అదే ఎప్పుడు పెడతారు, ఏంటి టెన్షన్ లేకుండా మన పని మనం చదువుకుంటా పోతే, రివిజన్ చేసుకుంటా పోతే మనం సాధించాం. ఎస్ఐగా తప్పు చేశాం. అది పోయింది. ఆ తర్వాత మిగిలింది కానిస్టేబుల్. ఇంకా కానిస్టేబుల్ చూడాలి. ఎస్ఐ అయిపోయింది 2023లో అయిపోయింది. కంప్లీట్ చేశారు. అలా ఎలక్షన్స్ అవి ఇవి ఫిలిమ్స్ మార్కులు ఆ చెప్పు. టైంలో ఫిలిమ్స్ కానిస్టేబుల్ ఎన్ని వచ్చినాయా? కానిస్టేబుల్ నాకు ఫిలిమ్స్ 105 మార్కులు వచ్చినాయి. 105 మార్కులు వచ్చినాయి. 105 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంకా ఈ రూమ్ లో ఉన్నప్పుడు చాలా ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యేవాడు. చెప్పుకోలేని మాట. ఏమైనా తిందామన్నా, బయటకు వెళ్ళి కొనుక్కొని తిందామన్నా, బుక్స్ కొనుక్కుందాం, బట్టలు కూడా 2 జతలే ఉండేవి. మన వాన్ లాంటి బట్టలు ఇస్తే వాళ్ళ కొడుకు బట్టలు ఇచ్చేది. ఆ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకుని తిరిగినాం. తెలుసు నాకు తెలిసి, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. నీకు జీన్స్ ప్యాంట్ ఓటో అలాదేదో జీన్స్ ప్యాంట్ ఉండేది అండి ఇక్కడ. ఇచ్చింది. ఆ బట్టలు వేసుకొని ఇంకా డబ్బులు అడగలేక 2 జతలే వాటిని మార్చి 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 వాడుకునేది. సబ్బులేంటి, తిండి ఏంటి, ఫుడ్ ఏంటి అక్కడ తట్టుకోలేక క్యాటరింగ్ పనులకు పోయావు. నవీను నేను ఎక్కువ పోయేవాడు. ఎంత వచ్చేది ఆడ? ఎంత ఇచ్చేవాళ్ళు? క్యాటరింగ్ పోయినప్పుడు అది అంటే మామూలుగా అయితే కూలి 300. అక్కడ వాళ్ళు క్యాటరింగ్ ఎవరైతే క్యాటరింగ్ పిలుస్తారో వాళ్ళు బ్యాటలాగా 200 300 ఇచ్చేవారు. అంటే ఓవరాల్ గా ఒక 500 నుంచి 700 మధ్యలో వచ్చేది. కానీ మమ్మల్ని పనికి చేసుకెళ్ళేవాళ్ళు కట్ చేసుకునేవాళ్ళు అమౌంట్. మాకు అంత ఇచ్చేవాడు కాదు. ఇస్తే 400 500 ఇచ్చింది. అట్లా వారంలో ఒక 3-4 రోజులు పోయేది క్యాటరింగ్. ఒకసారి ఎట్లా అంటే అది క్యాటరింగ్ కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. రానుకోను నడుచుకుంటా పోయి నడుచుకుంటా రావాలి. వాళ్ళు అక్కడ నుంచి ఆ క్యాటరింగ్ సామాన్లు మోసుకొని బండిలో పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యాటరింగ్ చేసి మళ్ళీ ఆ సామాన్లు తీసుకొని వచ్చి పెట్టేస్తే సాయంత్రం 400 500 ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతో మేము గడుపుతున్నాం. ఇంటికాడ పంపించేవి సరిపోయాయి కాదు. అవి వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు. మేము ఇక్కడ క్యాటరింగ్ పోతున్నాం అది ఇది అని చెప్పేవాళ్ళం. ఈ మాటలో రిసీవ్లు ఇచ్చాం. పెట్రోల్ బంకుల్లో అడిగాం. ప్రతి చోట పార్ట్ టైం చేసుకొని కష్టపడి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక పక్క వీలున్నప్పుడు మళ్ళీ క్యాటరింగ్ నుంచి వచ్చి మనం చదువుకునేవాళ్ళం. అసలు చదువుకునేవాళ్ళం, పనులు చేసుకునేవాళ్ళం, అన్నీ ఉండేవి. చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒకళ్ళు చెప్పుకొని నేర్చుకున్న రోజులు ఉంది. నీకు తెలుసు నువ్వెంత బాధపడ్డావు. మనం అంతా ఒకే రూము, మనంత స్ట్రగుల్ అయ్యామో నీకు తెలుసు. మెయిన్గా ఒక సిచ్యువేషన్ లో నేను చూసినప్పుడు చాలా బాధపడ్డా. ఈ తమ్ముడు విషయంలో నేను ఏం చూసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. నువ్వు చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ టైం. కానీ ఏంటి ఎలా అవుతుంది మనకి, ఇంక ఎప్పుడు ఇస్తాను నోటిఫికేషన్ ఇదని అనుకున్నప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం రన్నింగ్ కోసం, ఈవెంట్ కోసం. ఇదిగో ఈవెంట్ అంటారు, ఇదిగో ఈవెంట్ అంటారు. మళ్ళీ అదే చూస్తా 2022 నవంబర్ 28 నుంచి నోటిఫికేషన్. గవర్నమెంట్ మారిపోయింది. 2024లో ఎలక్షన్ జరిగింది. 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ డిసెంబర్లో ఈవెంట్ పెట్టారు. కానీ సెప్టెంబర్ అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత డిసెంబర్ నుంచి ఈవెంట్లు 31వ తేదీ నుంచి స్టార్ట్. 28 నుంచి 31 లాస్ట్. అది ఆ నుంచి స్టార్ట్. మధ్య నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి గ్రౌండ్. మధ్యలో తెలంగాణ మనం గుర్తుందా, తెలంగాణ కానిస్టేబుల్ కూడా మనం వెళ్ళాం.
రాసాం. తెలంగాణ ఈవెంట్ చేసాం. తెలంగాణ మెయిన్స్‌కి వెళ్ళాం. నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెనక్కి పంపించారు. మెయిన్స్ క్వాలిఫై అన్ని క్వాలిఫై అయ్యాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెనక్కి పంపించారు. ఈ కానిస్టేబుల్ మనం రన్నింగ్ ఈవెంట్ డేట్లు ఇచ్చారు. మళ్ళా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఆ టైంలోనే నవీన్ పాపం ఇబ్బంది అయ్యింది. వెళ్ళలేదు. ఓ పక్కన చాలా బాధ వేసింది. పక్క ఇట్లా జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్. స్టార్ట్ చేసాం. రన్నింగ్ చేస్తా ఉన్నాం. మళ్ళా ప్రిపరేషన్ మొదలు పెట్టాం. వర్షం పడినా రోడ్ల మీద పోయేవాళ్ళం రన్నింగ్. అట్లా స్టార్ట్ చేసి రన్నింగ్ చేసుకొని వెళ్తున్నప్పుడు నాది జనవరిలో సమ్ డేట్ గుర్తులేదు. 15 లాస్ట్ రోజు నాది ఈవెంట్ 15 ఏదో ఉందా లాస్ట్ నీది? 18 ఉంది. అదే లాస్ట్ రోజు అది ఈవెంట్ ఫినిష్ చేసుకున్నా. చాలా మంది అన్నారు గ్రౌండ్ పడట్లేదు, అసలు గ్రౌండ్ వల్ల కాదు, స్ట్రగుల్ అవుతున్నారు అది అని చెప్పారు. బట్ నేను ఒకటే అనుకున్నా, ఇదే చివరి అవకాశం. పోతే ప్రాణం పోద్ది అక్కడ, ఎట్లయినా ఉరకాల్సిందే అని 1600 6 నిమిషాల 5 సెకండ్లు పడింది. ఓకే 6-5 6 నిమిషాల 5 సెకండ్లు పడింది. ఆ తర్వాత 100 12 సెకండ్ల చిల్లర పడింది, మిల్లీ సెకండ్. ఆ తర్వాత లాంగ్ జంప్ ఫుల్ పడింది. బట్ నా కాలు ఇంజ్యూర్ అయ్యి పక్కకు పడ్డా. అంటే ఒక అడుగు వెనక్కి వేసాను. అప్పుడు దాని కౌంట్ 5:33గా తీసుకున్నాను. ఇంకా నాకు ఈ స్పైక్స్ కి ముళ్ళు ఉంటాయి, పిన్స్ ఉంటాయి, అవి కాలుకి గుచ్చుకుపోయాయి. గుచ్చుకుపోవడంతో బ్లడ్ గారిపోతుంది. నన్ను నర్సెస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాను. అవునవును. నేను సైడ్ అయిపోయాను. 5:30 పడిపోయింది అట్లా. అట్లా నా స్కోర్ వచ్చేసరికి 63 గ్రౌండ్ స్కోర్. ఆ తర్వాత మళ్ళా ఒక 1 మంత్ ఇంటికి వచ్చాను. ఇంటి పని చేసుకుంటా, అవన్నీ చేసుకుంటా ఇంటికి వచ్చి మళ్ళా ఎగ్జామ్ డేట్ అనగానే మళ్ళా స్టార్ట్ అయ్యాను. లాస్ట్ 1 మంత్ లో 2 రివిజన్ చేశాను. నా ఎగ్జామ్ స్కోర్ వచ్చేసరికి మెయిన్స్ లో 116. నాకు వచ్చింది 120 నేను కౌంట్ చేసుకున్నప్పుడు. పబ్లింగ్ లో 2 పోయాయి. ఆ తర్వాత దాంట్లో తగ్గాయి మళ్ళీ స్కోర్ కార్డు. ఓవరాల్ గా 116 ఇచ్చాడు. అవునవును. నా గ్రౌండ్ స్కోర్ ఇది చూసుకుంటే నాకు వచ్చిన స్కోర్ 123 వస్తుంది. ఏపీఎస్ గ్రౌండ్ లో ఎన్ని వచ్చినాయి మార్కులు టోటల్? నాది 63 వస్తుంది. 63 సారీ 121 చేంజ్ వస్తుంది ఏపీఎస్పీ కట్ ఆఫ్. నాది అప్పుడు ఓపెన్ లో వెళ్ళిపోయాను. మా కట్ ఆఫ్ వచ్చేసరికి 108.5 ఏపీఎస్పీ కట్ ఆఫ్. నాది 121 ఓపెన్ లో తీసుకుంది. అప్పుడు సర్లే ఏదో ఒకటి వచ్చింది. చాలా మంది అన్నారు ఏపీఎస్పీ వచ్చింది, ఫ్యామిలీకి ఇబ్బంది అయింది. ఆ తర్వాత నేను వచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది, మ్యారేజ్ చేసుకోవడం. తర్వాత మ్యారేజ్కి ఇబ్బంది అయింది అది అన్నారు. కష్టపడాలి ఏదైనా. చాలా మంది ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా చెప్తాను, సివిలా, ఏపీఎస్పీయా, ఏఆరా ఇట్లా చూడదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ హార్డ్ వర్క్ నువ్వు చెయ్యి. వస్తే సివిల్ రావచ్చు, ఏపీఎస్పీ రావచ్చు, ఏఆర్ రావచ్చు, ఏది వచ్చినా ఆనందంగా తీసుకో. అది నేను హిస్టరీ వచ్చేసరికి జోగినాయుడు బాగుంటది, కాకపోతే డెప్త్ ఉంటుంది. అంటే ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనుకున్నవాడు జోగినాయుడు. లేదు సార్ నేను జోగినాయుడిని షార్ట్ టర్మ్ లో నేర్చుకోవాలి, నాకు అంత టైం లేదు, అంత చదవలేను, అంత డెప్త్ నేను వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఎక్కడైతే మీరు కోచింగ్ లో ఉన్నారో ఆ కోచింగ్ సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అదొకటి. ప్లస్ వాళ్ళు కోచింగ్ వాళ్ళు మీకు ఎట్లయినా మెటీరియల్ ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. ఆ క్లాసెస్ వింటారు, దాని దగ్గర చదువుకోవచ్చు. నేనైతే లాంగ్ టర్మ్ ఉన్నా కాబట్టి జోగినాయుడు ప్రిపరేషన్ ఇచ్చాను.
ప్రిపేర్ చేసుకున్నా. దానికి తగ్గట్టు చదువుకున్నా. అండ్ ఇంకోటి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాథ్స్ అనేది కానిస్టేబుల్‌కైనా, ఎస్ఐకైనా మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్. ఈ అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అర్థమెటిక్ నేను శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. ఆ మెటీరియల్‌ను ప్రిపేర్ అయ్యాను. ప్లస్ ఐరైజ్ మెటీరియల్ ఉంటుంది. ఐరైజ్ మెటీరియల్ ప్రిపేర్ అయ్యాను. అండ్ ఇంకోటి ఈ మ్యాథ్స్ అనేది డైలీ మన ప్రిపరేషన్‌లో భాగంగా ఉంటుంది. డైలీ కంటిన్యూస్‌గా మ్యాథ్స్ చేసుకుంటా ఉన్నాను. ఇలా చేసుకున్నాను కాబట్టి నాకు ఎస్ఐలో 108 మార్కులు వచ్చాయి మెయిన్స్‌లో. 108 వచ్చాయి. నేను డల్ అయింది ఎస్ఐ పోవడానికి కారణం జీఎస్‌లో తగ్గింది. జీఎస్‌లో నేను ఎఫర్ట్ చేయకపోవడం. కానీ మ్యాథ్స్ నేను అంత చేయగలిగానంటే డైలీ కంటిన్యూస్‌గా మ్యాథ్స్ 1 అవర్ అయినా చేస్తాను. అట్లా డైలీ మ్యాథ్స్ అనేది ఒక 1 అవర్ అయినా చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకోటి జియోగ్రఫీ కానీ అండ్ ఎకానమీ కానీ శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్సలెంట్. ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ మిగతా అన్నీ కూడా శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ మనకిచ్చిన మెటీరియల్స్‌నే నేను చదువుకున్నాను. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి నేను కొంత మన ఇన్‌స్టిట్యూట్ వీడియోస్ ఉంటాయి కదా! కరెంట్ అఫైర్స్ అవి వినేవాడిని. ప్లస్ నేను షైన్ ఇండియా కూడా ప్రిపేర్ అయ్యేది. ఎవ్రీ మంత్ బుక్ వచ్చింది మనకు తెలుసుగా. మంత్లీ బుక్లెట్ వచ్చింది. 6 మంత్‌కి ఒకసారి వచ్చింది. 1 ఇయర్‌కి ఒకసారి వచ్చింది. అట్లా దాన్ని నేను ఎక్కువ నాకు అది అలవాటు. షైన్ ఇండియా అది కూడా బాగుండేది. అది చదువుకునేవాడిని. ఎక్కువగా ఇవి ప్రిపేర్ అయ్యేది. బుక్స్ వచ్చేసరికి ఏ బుక్ చదివినా, ఎలా చదివినా రివిజన్ మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవాలి. రివిజన్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. రివిజన్ లేకుండా నేను ఈ బుక్ తీసుకున్నాను కదా! నాకు ఈ బుక్‌లో ఇంత మ్యాటర్ ఉంది అనుకుంటే ఒకసారి చదివి వదిలేస్తే ఏముండదు. ఫలితం ఉండదు. ఒక బుక్‌నే ఒకటిసారి చదవమంటాం. రివిజన్ చేస్తాను. మరి ఒక బుక్‌నే నంబర్ ఆఫ్ టైమ్స్ చదవమంటాం. అవును. ఈ మోడల్ టెస్ట్‌లు అవి చాలా ఇంపార్టెంట్. అసలు సక్సెస్‌కి కారణం ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తే మోడల్ టెస్ట్‌లే ఉంటాయి. మనం ఎట్లా రాసేవాళ్ళం నీకు గుర్తుందా? ప్రతి వారం సండే వచ్చేసరికి మనకు ఎగ్జామ్ ఉంటుంది. శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌లో. ప్రతి ఆదివారం మనం ఎగ్జామ్ రాసుకోవాలి. ఈ ఎగ్జామ్ కోసం మనం ఒక వారం ఈ సోమవారం నుంచి శనివారం దాకా మనం చాలా ఒక యుద్ధం. కసితో పోరాడుతూ చదివేవాళ్ళం. అంటే ఎట్లా ఉండేదంటే మన మధ్య ఒక ఏమంటారు దాన్ని? స్పిరిట్, కాంపిటేటివ్ స్పిరిట్. నిమిషం. మనం ఎలా చదివేవాళ్ళం అంటే ఒక పోటీ తత్వంతో చదివేవాళ్ళం. మనం మధ్య ఎక్కువ పోటీగా మనం చదవాలని చెప్పి అట్లా వారం ఎగ్జామ్స్ రాయడం, డైలీ టెస్ట్ రాయడం, ఇలా ప్రతిదీ మనం చేసుకుంటా పోతేనే సక్సెస్ అవుతుంది. ఈరోజు ఉన్న కాంపిటీషన్ ఇదివరకు ఉన్న కాంపిటీషన్ వేరు. మనం చూడొచ్చు ఇప్పుడు ఎంత మన పోటీ పెరిగిందంటే సివిల్ కట్ ఆఫ్‌లు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలా. అస్సలు. మొన్న వచ్చిన సివిల్ 2025 మన రిలీజ్ చేసిన వాటిల్లో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా అంత కట్ ఆఫ్? అస్సల. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే అందరూ ఎక్స్‌పెక్ట్ అయ్యారు. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు రివిజన్ చేసుకోవాలి. మంచి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటికి తగ్గట్టు అనుగుణంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈ మోడల్ టెస్ట్‌లో మామూలుగా వచ్చే సండే ఎగ్జామ్ రాసి వస్తావు కదా నువ్వు ఇంటికి. రూమ్‌కి వస్తావు కదా! దాన్ని ఎలా
మళ్ళీ రాను క్వెషన్‌లు ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి? అంటే నేను క్వెషన్ పేపర్ తీసుకొనొచ్చేవాడిని. హ్మ్. ఆ క్వెషన్ పేపర్ తీసుకొనొచ్చిన తర్వాత మనకి కీ ఇచ్చేవాళ్ళు. టెలిగ్రామ్‌లో కీ పెడతారు. ఆ టెలిగ్రామ్‌లో కీ పెట్టిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఏవైతే రాంగ్ అయ్యి ఉన్నాయో ప్లస్ నేను 50, 50 ఛాన్స్ పెట్టుంటా కొన్ని. అవి కూడా ఒక్కోసారి కరెక్ట్ అవుతాయి. వాటిని కూడా చూసుకొని ఎక్కడ మిస్టేక్ అవుతుంది ప్రతి సబ్జెక్ట్ డివైడ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మనం ఆ ఎగ్జామ్స్ రాసొచ్చిన తర్వాత అవి మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలి. మనకి షామ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాప్‌లో వాటి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉండేది. అవి కూడా వింటా ఉండేవాళ్ళం. అది వినడం, ఆ తర్వాత మన పేపర్ చెక్ చేసుకోవడం, రాసొచ్చి అక్కడ పడేసి అంటే దాన్ని కంటిన్యూగా మనం చేస్తే చాలా ఉపయోగపడుద్ది. ఒక రివిజన్ లాంటిది అది కూడా. ఓకే. ఓకే. తర్వాతొచ్చేసేసి ఇప్పుడు అంతా మన ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. అందరికి జాబులొచ్చినాయి. మన రూమ్‌లోళ్ళకి కనీసం ఎంతమందికొచ్చింది? చాలా మందికొచ్చినియి గదా! మన రూమ్‌లో మన ఎవరున్నారు మన రూమ్‌లో అంటే ఇంక నువ్వు, నవీను, శ్రీను అండ్ అల్లి ఆహ్, ఆహ్, ఇగ చెప్పుకుంటూ పోతే బాబు, రాహుల్ నేను ఉన్నారు. అయితే మెయిన్‌గా మనకి నవీన్ సంగతి తెలిసింది. నవీన్ మంచి స్కోర్ చేసాడు. బట్ కాల్ డ్యామేజ్ అవ్వడం వల్ల మిస్ అయ్యాడు. లేదంటే పక్కా జాబ్‌లో ఉండాల్సింది. రాహుల్‌కొచ్చింది. నీకొచ్చింది. అండ్ నాకొచ్చింది. రాహుల్‌కి నీకు సివిల్ వచ్చింది. నాకు శ్రీనుకి ఏపీఎస్‌పీ వచ్చింది. అవునవును. ఇంకా బయట చూసుకుంటే మన హేమంత్‌కి వచ్చింది. అండ్ విజిత్‌కి వచ్చింది. హ్మ్. అట్లా ఉంది. చూడండి మనలోనే ఎంతమంది ఉన్నాం జూడు. అసలా మనకి హ్మ్. అనుకున్నాం అసల చూడు ఎంత దూరం ఏంటి అసల పరిస్థితి అని. ఒకసారి వెనక్కి చూసుకునేలాకి అసల మన ప్రిపరేషన్ కూడా ఆలోచన మర్చిపోయాం. అవును. అది అట్లాగా. ఇప్పుడు మామూలుగా ఈ సబ్జెక్ట్‌లో మనం మాట్లాడుకున్నాం గదా! ఈ సబ్జెక్ట్‌లో ఈళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వమంటావు? ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చి నేను కోచింగ్ తీసుకోవాలి నోటిఫికేషన్ అంటున్నారు కొందరు. ఉన్నారు. ఇప్పుడు అటు ఇటుగా మనది నిర్ణయం వచ్చింది మనకి ఈ నెలలో మాక్సిమం నవంబర్‌లో తీసుకోవచ్చు ట్రైనింగ్‌కి. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లోనే మళ్ళా నెక్స్ట్ జనవరిలో క్యాలెండర్ అంటున్నారు. లోకేష్ మనోడు అన్నాడు. ఆహ్, నెక్స్ట్ జనవరిలో క్యాలెండర్ ఇస్తానన్నాడు. మళ్ళా నవంబర్‌లో ఏదో టెట్ కూడా పెడతా అన్నాడు జేసీ వాళ్ళు. ఆల్రెడీ అంటే అప్లికేషన్ ఒక స్టార్ట్ రకంగా అయిపోయినాయి. చూస్తే స్టార్ట్ అయిపోయింది. ఓ రకంగా చూస్తే దూకుడుగానే ఉన్నారు గవర్నమెంట్. చెప్పలేం. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిద్దో చెప్పలేం. వస్తే తొందరగా వచ్చేసిద్ది. లేదంటే కొంచెం డిలే అవుతది. పక్కా నోటిఫికేషన్ అయితే ఉండదు. దీన్ని బట్టి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అలా చెప్పే నా సజెషన్ ఏంటంటే ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మంచి మంచి బుక్స్ సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్‌లో దొరికే ప్రతి బుక్ తీసుకొని ప్రతి బుక్ చదవద్దు. ఏదైనా ఒక బుక్ తీసుకోండి. మంచి బుక్ సెలెక్ట్ చేసుకోండి. దాన్నే 1కి 10 సార్లు చదవండి. రివిజన్, 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 రివిజన్. రివిజన్ అనేది మీ దగ్గర ఉంటే సక్సెస్ అనేది మీ జేబులో ఉన్నట్టే. మంచి మాట. అండ్ రెండవది డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే కష్టాలొస్తాయి. ఇంటి నుంచి వస్తాయి. ఫ్రెండ్స్ నుంచి వస్తాయి. అనారోగ్య సమస్యలొస్తాయి. ఇట్లా ప్రతీదీ ఒక సమస్య రూపంలో మనం వెంటాడుతా ఉంటది. నీకు తెలుసు కదా! మనం అక్కడ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిన రోజులున్నాయి. మనం అక్కడే ఉండి చేసుకున్నాం. ఎన్ని ఫీవర్‌లొచ్చినా, ఎన్ని హెడేక్‌లొచ్చినా, ఎంత బాగున్నా, బాగా పోయినా
అక్కడే ఉండి చేసుకున్నాము. దాన్ని బట్టి అవన్నీ కూడా వచ్చి పోతా ఉంటాయి. అంతే. వాటిని పట్టించుకొని నేను ఉండలేను, నేను నిలబడలేను అనుకుంటే సక్సెస్ అవ్వలేరు. అసలు రాబోలే ఇదండి. ఎవరైతే మరి అసలు రాబోలేదు దీనికి ఎగ్జామ్ లోకి అంటున్నా. అవును, ఎందుకంటే డిపార్ట్మెంట్ కావాల్సింది మైండ్ తో పాటు శారీరక బలం కూడా కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అయినా, గ్రూప్స్ ప్రిపేర్ అయినా, అదర్ దేనికి ప్రిపేర్ అయినా మైండ్ ఉంటే చాలు. కానీ డిపార్ట్మెంట్ కి నీ మైండ్ తో పాటు నీ శారీరక స్థితి కూడా బాగుంటుంది. కాళ్ళు బాగుండాలి, చేతులు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్నీ సరిగ్గా ఉంటేనే డిపార్ట్మెంట్లో తీసుకుంటావు. నువ్వు ఈవెంట్ చేయాలా, 1600 కొట్టాలా, 100 కొట్టాలా, లాంగ్ జంప్ వేయాలా, ఈ ప్రాక్టీస్ చేయాలన్నా, నువ్వు రన్నింగ్ ఎన్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయాలన్నా అన్నీ బాగుంటుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారో అన్నిటికీ సిద్ధమై రండి. లాంగ్ టర్మ్ గా చదువుకోండి, రివిజన్ చేసుకోండి, కష్టపడండి. మీరు ఎన్ని పనులు చేసుకున్నా చదువులు వదలదు. చాలా మంది ఏమంటారంటే, అన్న వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, లేదంటే వాళ్ళు అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. చాలా మంది చెప్పేది అది ఒకళ్ళమే చెప్తారు. కానీ ఎన్ని చేసినా నీ చదువును వదిలిపెట్టకుండా నువ్వు ఉంటే సక్సెస్ అయిపోయి. నువ్వు సినిమాలకు పోకుండా, లేకపోతే ఎటు పోకుండా ఇటు పోకుండా రూమ్ లో కూర్చొని చదవకుండా పడుకున్నా వేస్టే కదా. కాబట్టి ఇన్ని పనులు చేసినా నువ్వు క్యాటరింగ్, చాలా మంది ఇప్పుడు మనం చూస్తాం. మరి నేనే ఉన్నాను, నవీన్ కానీ మేము కానీ క్యాటరింగ్ పనులు చేసుకుంటా చేసాం. కానీ ఏ రోజు కూడా చదువుని వదిలిపెట్టలేదు. పనిగానే ఉంచాం, చదువుగానే ఉంచాం. కాబట్టి దాన్ని బట్టి నువ్వున్నావు, పెళ్ళైన తర్వాత ప్రిపేర్ అయ్యి. చాలా మంది నిన్ను కూడా అన్నారు, మ్యారేజ్ తర్వాత చదవడం కష్టం, ఎట్లా అవుతుంది అన్నది. కానీ నువ్వు నిరూపించు, సక్సెస్ అయి చూపించు. ఇలా చదివేది మన చేతిలో ఉన్నప్పుడు సక్సెస్ అనే కీ అనేది మన చేతిలో అట్లా ఇమిడిపోతుంది. చాలా మంది ఇప్పుడు వచ్చేవాళ్ళు ధైర్యంగా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది వదిలేయండి. నోటిఫికేషన్ అనేది వచ్చే టైం వస్తుంది. మీరు అడావిడి పడి టెన్షన్ పడి మాకులాగా ఎస్ఐ బాగొట్టుకోవద్దు. ఇప్పుడు నేను అట్లా అడావిడి పడి టెన్షన్ పడి ప్రిపరేషన్ పక్కన పెట్టాను కాబట్టి ఎస్ఐ మిస్ అయ్యా. మీరు కూడా అట్లా నోటిఫికేషన్ గురించి ఆలోచించి దాని గురించి ఆలోచించి ప్రిపరేషన్ పక్కన పెట్టేస్తారు. సరిగ్గా చదవలేదు. మీ ప్రిపరేషన్ మీరు చేయండి, అది వచ్చే టైం అది వచ్చింది, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. ఇవి మామూలుగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చా అని కొంతమంది ఏంటంటే డౌట్, నేను చేయగలనా అని. ఇప్పుడున్న కాంపిటీషన్ కి జాబ్ చేస్తా లేకపోతే ఇంకో పని చేస్తా చేయొచ్చా అంటే అందరికి సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యమైందంటే కొన్ని లక్షణాలు ఉండాలి, బట్టి డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. అట్లా ఉంటేనే సక్సెస్ అవుతాయి. ఇప్పుడు ఏపీఎస్పీ జాబ్ చేస్తా, మన కానిస్టేబుల్ సివిల్ చేస్తా, మన ఎస్ఐ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ట్రైనింగ్ నుండి కొట్టుండ్రు. ఉన్నారు, ట్రైనింగ్ లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు జాబ్ చేస్తా చేశారు. అంతేందుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా వచ్చి ప్రిపేర్ అవుతా జాబులు కొట్టుకుని ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కొట్టినప్పుడు మరి నేను ఎందుకు చేయలేను? ఇప్పుడు మేమే ఉన్నాం, ఎంతటితో ఆగిపోం కదా. ఏదైనా జాబ్ చేసినా, ఏదైనా వర్క్ లో ఉన్నా, ఏం పని చేసినా నీకంటూ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసుకొని చదవగలను, నేను చేయగలను అనుకుంటే ఓకే. నీకు అన్ని వసతులు ఉన్నాయి, ఇబ్బంది లేదనుకుంటే వెళ్ళిపో, చక్కగా కోచింగ్ వెళ్ళి చదువుకోవచ్చు.
అట్లా. మళ్ళీ వచ్చేసి ఈళ్ళున్నారు గదా! ఇప్పుడు నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతా. నేను ఇంక దేనికి ప్రిపేర్ అవ్వను అనుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు కానిస్టేబుల్ సిలబస్సే మళ్ళీ అన్నిటికుంటది. కొంతమంది కామన్ సిలబస్ ఉంటది. అవును. వాటికి కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను దానికే ప్రిపేర్ అవుతా అని చెప్పేసేసి వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు చాలా. వాళ్ళకేం ఏం చెప్తావు చెప్పు? ఎగ్జాంపుల్ నేనే. ఆ! అంటే నేను డిపార్ట్మెంట్ మీద ప్యాషన్‌తో వచ్చా. అప్పుడు సచివాలయం నోటిఫికేషన్ పడింది. పెద్ద నోటిఫికేషన్. దానికి నేను ఇంట్రెస్ట్ చూపియలా. మధ్య మధ్యలో చాలా జాబులు పడ్డాయి. పోలా. గ్రూప్ 4 అని ఇట్లాంటి నోటిఫికేషన్‌లు పడ్డాయి చాలా. కానీ పోకపోవడానికి మెయిన్ రీజను నేను దీన్నే ఇది వదులుతాడు. ఇదే అని కూర్చున్నా. కానీ మన ఇన్‌స్టిట్యూట్‌లో మనతో పాటు వచ్చినోళ్ళు ఎస్ఎస్‌సి సీజీఎల్ కొట్టారు, సీహెచ్ఎస్ఎల్ కొట్టారు, జీడీలకెళ్ళారు అండ్ ఆర్ఆర్‌బీలు కొట్టారు. రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డీలు, ఎన్టీబీసీలు ప్రతి జాబ్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ లెవెల్‌లో ప్రిపేర్ అయితే కానిస్టేబుల్‌కి ఉపయోగపడిద్ది, ఎస్ఎస్‌సికి ఉపయోగపడిద్ది అండ్ రైల్వే వాటికి ఉపయోగపడిద్ది. అదర్ స్టేట్ నోటిఫికేషన్ ప్రతి దానికి మన ఎస్ఐ ఏదైతే ఉందో ప్రతి దానికి ఉపయోగపడింది. మీరు ఆ లెవెల్‌లో ఎస్ఐ లెవెల్‌లో చదవండి, సక్సెస్ అవుతుంది. ప్రతి దానికి అప్లై చేసుకోండి. అది మంచి మాట ప్రసన్న. అదొకటి మళ్ళీ ఏందంటే, ఈళ్ళు మనకి ఉంది గదా! ఈ లాంగ్ అప్పుడు తెలుగు మీడియంలోని ఈళ్ళకి మనకి డబ్బులు లేవు. మనీ పరంగా చాలా లో ఉన్నాయి. ఏమన్నా కోర్సులు తీసుకోలేరు. వాళ్ళకంటూ ఫ్రీ క్లాసెస్ మనకి యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. అక్షర ఎడ్యుకేషన్ అని ఆడ జీఎస్‌కి మొత్తం కంప్లీట్ సిలబస్ అంతా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఐరేజ్ కాకుండా ఇది ఉంది కదా! శివారెడ్డి లాజిక్స్ అని ఉంది. అర్థమెటిక్‌లో. అవి కూడా మొత్తం చాప్టర్స్ మొత్తం పెట్టుంటరు. అలా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్‌ని. డబ్బులు లేకపోయినా నా దగ్గర డబ్బులు లేవు. నాకేమి కొనలేను అది ఇది అనుకునే వాళ్ళకి ఇవి కూడా ఒకరంతా ఫ్రీగా వస్తున్నాయి కదా! ఇవన్నీ. అవును. అవి ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ మన ఇక్కడలా సామ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివేవాళ్ళమి. మళ్ళీ వచ్చి హరీష్ అకాడమీ అయి రాసుకునేవాళ్ళు. అవును. అవును. ఇలా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! ఈళ్ళందరూ. తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఫ్రీగా మనం అనుకున్నది ఫ్రీగా వస్తుందంటే అవి ఇవి చూసాకండి కొంత ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు కొంత టైం. అప్పుడు మిగతా టైంను మనకి ఎడ్యుకేషన్ మీద పెట్టినప్పుడు, చదువు మీద పెట్టినప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు యూట్యూబ్‌లో మనం షార్ట్ కట్స్ వీడియోస్ చూసాం. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? మ్యాథ్స్ ఎలా షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు వచ్చేసరికి హరీష్ అకాడమీ కరెంట్ అఫైర్స్ రాసావు. ఇట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇది బాగుందనుకుంటే దానికి బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. తప్పులేదు. మళ్ళీ ఈళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే ఏమైనా యూజ్ ఉంటుంది ఈళ్ళకి? మామూలుగా కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళు. రూమ్‌లో ప్రిపేర్ అయ్యి హాస్టల్‌లో ఉండొచ్చు, రూమ్‌లో ఉండొచ్చు. ఎవరైనా సరే మంచిగా ఒక ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేసుకోండి. మెయింటైన్ చేసుకొని ఎప్పుడైతే మన గ్రూప్ డిస్కషన్ చేసుకుంటామో నాలెడ్జ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. మన లెవెల్ పెరిగిపోతుంది. అంటే ఒకసారి నువ్వు చదివే కంటే ఒకసారి నువ్వు డిస్కషన్ పెడితే గుర్తుంచుకోవడం చాలా సులభం. అంటే ఒక క్వశ్చన్ ఉంది. నేను నిన్ను అడిగా. నువ్వు అది చెప్పలేకపోయావు. అది నేను నీకు ఆన్సర్ చెప్పాననుకో, ఆ క్వశ్చన్ నీకు మళ్ళా ఎగ్జామ్ వరకు నీకు గుర్తుంటుంది. రేపు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు చూడగానే. మళ్ళీ అదే మనం ఇట్లాగ ఇస్తే ఎన్ని సార్లు అంటే అడగటం. నేను ఒకటే చెప్తా. నీకు రాని క్వశ్చన్ ఏందో నాకు తెలుసు ప్రసన్న. ఖచ్చితంగా. మనిద్దరం అట్లా అడిగేవాళ్ళమే. ఈ క్వశ్చన్ నువ్వు చెప్పు చాలు అని. ఈ క్వశ్చన్ నువ్వు చెప్పు అనేవాళ్ళమే. ఆ క్వశ్చన్ నువ్వు చెప్పేంత వరకు ఏది పర్టిక్యులర్ తెలుసు నాకు. నువ్వు ఏందో నీ వీక్‌నెస్ ఏందో నాకు తెలుసు.
అట్లాగే నీకు నా వీక్నెస్ తెలుసు. అట్లాగా జోగి నాయుడు ప్రిపేర్ అవ్వబట్టి ఆ టైంలో హిస్టరీలో 35+ క్వశ్చన్లు వస్తే 37 రావడం ఏంది? మళ్ళీ నేను మళ్ళీ ఆ జోగి నాయుడు చినిగిపోయింది అసలు. ఆ చినిగిపోయాక మళ్ళీ సేరే బుక్ సేమ్ అట్టే డిటో ఉండేలాకే బుక్ కొనేసి దాన్ని మళ్ళీ షార్ట్ నోట్స్ రాసి ఆల్రెడీ. కానీ జోగి నాయుడు సిలబస్ అసలు మర్చిపోలేదు ప్రసన్న నేను. దానికి రీజన్ ఏంటంటే మన డిస్కషన్ అని చెప్పొచ్చు. డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు చెప్తున్నాను, మనం చదువుకున్న తర్వాత దాన్ని డిస్కస్ చేయండి, దాని గురించి అడగండి, ఒకళ్ళని అడగండి. నువ్వు ఒక సబ్జెక్ట్ అడుగుతావు, ఇతను ఒక సబ్జెక్ట్ అడుగుతాడు. దానివల్ల చదవాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. నేను చదవాలి, ఇంకోసారి అడిగినప్పుడు నేను చెప్పాలి అన్న మైండ్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చేసి వాళ్ళు డిమోటివేట్ అవుతారు. ఒరే మీ క్వశ్చన్లు చెప్పలేకపోతున్నా బాధపడబడలే. అది ఆ క్వశ్చన్ మనకు వస్తుందని మనం ఎవరంతా అనుకోవాలా. అది ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు వాడు చెప్పాడు, నువ్వు చెప్పలేదు, దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని డల్ అయిపోవు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కులు ఎంత? 105 మార్కులు వచ్చింది. మెయిన్స్ లో ఎన్ని వచ్చాయి? 116 మార్కులు వచ్చాయి. నీకు ప్రిలిమ్స్ ఎన్ని వచ్చాయి? 90 చేంజ్ వచ్చాయి. బట్ మెయిన్స్ ఎన్ని వచ్చాయి? 130 చేంజ్ వచ్చాయి. అంటే బట్ ఇట్లా చూసుకుంటే నీకంటే నాకు ఎక్కువ రావాలి కదా. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే స్ట్రాటజీని నువ్వు ఫాలో అయ్యి అంటే డల్ అవ్వాలి. నేనేంటంటే ప్రిపేర్ అయ్యే విధానంలో కొన్ని లోటుపాట్లకు గురవడం జరిగింది. అటువంటి తప్పులు చేయొద్దు. ఇప్పుడున్న పిల్లలు అటువంటి తప్పులు చేయొద్దు. బాధపడకూడదు. ఒక క్వశ్చన్ రాలేదంటే బాధపడకుండా నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్పలేను అన్న దానికి వెళ్ళి మళ్ళా దాన్ని చదివి 100% ఇచ్చి పడేయాలి. అది అట్లా చదవాలి. మన పాలిటీ కూడా ఎలా డిస్కస్ చేసుకునే వాళ్ళం అసలు. పాలిటీ అయితే ఆర్టికల్స్ నాకు గుర్తుండే కాదు. ఎప్పుడైతే నువ్వు డిస్కషన్ చేయడం మొదలు పెట్టావు నాకు ఆర్టికల్స్, నువ్వు షార్ట్ కట్స్ పెట్టి ఆర్టికల్స్ చెప్పేవాడు. 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 ఆర్టికల్ ఇప్పుడు చెప్పమన్నా చెప్తాను. అది ఆర్టికల్స్ ఇప్పుడు చెప్పమన్నా చెప్తాను నేను. అంత రాష్ట్రపతి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ ఒక వే ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ నుంచి చివరికి మన 368 ఆర్టికల్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆర్టికల్ వరకు కూడా మనం డిస్కషన్ చేసుకునేవాళ్ళం. మెయిన్స్ ఆర్టికల్స్ అయ్యే యూజ్ అయ్యి చూడు. ఆ మెయిన్స్ లో ఆర్టికల్స్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయా? చాలా వచ్చాయి. ఆర్టికల్స్ కాబట్టి మనం చూడగానే తక్కువ నవేసి పెట్టేసాం. నీకెన్ని మార్కులు వచ్చినాయి? ఒక మార్కే కదా తగ్గిందా? అరే 1-2 మార్కులు కదా. ఇప్పుడు మేము 15 మార్కుల్లో 1-2 మార్కులు పాలిటీలో కదా తగ్గింది. ఒక మిస్ అయింది. ఒక మార్క్ తగ్గింది. నాకు కూడా ఒక మార్క్ తగ్గింది. 15 క్వశ్చన్లు ఇస్తే పాలిటీ క్వశ్చన్ 15 క్వశ్చన్లు ఇస్తే 14 మార్కులు వచ్చాయి. నిలబెట్టింది పాలిటీ. ఎందుకు నిలబెట్టింది అంటే డిస్కషన్ నిలబెట్టింది. అది ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది మనకు ఒక సబ్జెక్ట్ థియరిటికల్ చదువుకుని ఉంటాం, ఒక సబ్జెక్ట్ డిస్కషన్ మీద నిలబడింది. ప్రతిదీ డిస్కషన్ అని నేను చెప్పను, కానీ ఒక్కో సబ్జెక్ట్ అనేది డిస్కషన్. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, చేసుకుంటా పోవాలి. దాంట్లో షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే నేను అడగొచ్చు, నువ్వు నన్ను అడగొచ్చు. అట్లా ఇప్పుడు పాలిటీ ఉంది, డిస్కషన్, హిస్టరీ డిస్కషన్. అట్లా కొన్ని థియరిటికల్ గా చదువుకుంటా పోతాం, కొన్ని డిస్కషన్ మీద చేసుకుంటా పోతాం. మరి ఏంటంటే 5 వేళ్ళు కలిపితేనే వచ్చేయండి. అట్లా మన సక్సెస్ వెనక డిస్కషన్ అనేది కావచ్చు, లాంగ్ ప్రిపరేషన్ కావచ్చు, రివిజన్ కావచ్చు, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ప్రతిదీ ఉంటేనే సక్సెస్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రసన్న. మంచి స్పీచ్ ఇచ్చావు. మా వాళ్ళకి బాగా